చైనా పవర్ సింబల్ డ్రాగన్. కానీ ఇప్పుడు నక్కలా ఎత్తులు వేస్తోంది చైనా. అరుణాచల్ ప్రదేశ్ పట్ల దురాక్రమణ ఆలోచనలు చేస్తోంది. ఒకవైపు ఎల్ఏసీ వెంట భారత్తో శాంతి చర్చలు జరుపుతూనే మరోవైపు భారత భూభాగాన్ని ఎప్పటికైనా చైనాలో కలిపేసుకునే విధంగా స్కెచ్ వేస్తోంది. నీతిలేని పొరుగువాడు నిప్పుతో సమానం అన్నట్టుగా చైనా మన భారత్ పక్కన నక్కలా ఎత్తులు వేస్తూ తోడేలులా దాడి చేయడానికి సిద్ధపడుతోంది అని తెలిసింది. అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ 2025 నివేదికను విడుదల చేసింది. ఒక సంచలన వార్తను విడుదల చేసింది. చైనా తన కోర్ ఇంట్రెస్ట్ అనే ఒక జాబితాను విస్తరించింది అనేది వార్త. అరుణాచల్ ప్రదేశ్ ను తైవాన్, సౌత్ సీ లాంటి ఇతర వివాదాలతో సమానంగా చేర్చింది అన్నదే ఈ వార్త. అరుణాచల్ ప్రదేశ్ భారత్లోని విడదీయలేని ఒక భాగం. ఈ విషయాన్ని భారత్ పదే పదే ప్రకటిస్తూ వస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ తో భారత్ మిగతా ప్రాంతాలని అనేక రకాలుగా కనెక్ట్ చేస్తోంది. అక్కడ వేగంగా అభివృద్ధి ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ఒకవైపు భారత్ ఈ విధంగా అరుణాచల్ ప్రదేశ్ ను డెవలప్ చేస్తూ ఉంటే ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్టు అటు చైనా అరుణాచల్ ప్రదేశ్ తనది అంటూ అరుణాచల్ ప్రదేశ్ ని జాంగ్నాన్ అని అరుణాచల్ ప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకి చైనా భాషలో పేర్లను పెడుతోంది. ఇటు బంగ్లాదేశ్ సిలిగురిని కట్ చేసి 7 ఈస్ట్ స్టేట్స్ ని ఆక్రమిద్దాం అని చైనాకి అడ్వైజ్ ఇస్తోంది. పాకిస్తాన్ కాశ్మీర్ ను గురించి మాట్లాడుతోంది. అమెరికా ఇచ్చిన నివేదిక నిజమైనదైనా చైనాపై అక్కస్తో ఇచ్చినదైనా చైనా అండ్ దాని తోకలు పాక్ బంగ్లాలను రియల్ వార్ లో కొట్టడానికి అనేక విధాలుగా నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంతటా బలమైన డిఫెన్స్ ని మోహరిస్తోంది భారత్ ఇప్పుడు. అయితే ఇవన్నీ కూడా సరిపోకపోవచ్చు. ఇంకా అనేక రకాలుగా బలమైన ఆయుధ వ్యవస్థలను తయారు చేసుకోవాల్సిన అవసరం, మోహరించాల్సిన అవసరం అయితే ఉంది. ఈ విషయంగా మోడీ గారి ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. మరి ఈ ప్రభుత్వం తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా ఈ ప్రయత్నం మాత్రం ఆపకూడదు. ఆపితే మాత్రం అది పెను ప్రమాదమే.